క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి మనము ప్రతినిత్యము పరిశుద్ధ గ్రంథము నుండి అనేకములైన సత్యయుక్తమైన మర్మయుక్తమైన ఆత్మీయ బోధలను ప్రతినిత్యము ధ్యానిస్తున్న క్రమములో ఈ దినమునకై ఆత్మదేవుడు మనతో మాట్లాడుచున్న కొన్ని సత్యములను మన ఆత్మీయతకు బలపరుచుకొని మన పరిశుద్ధతను అత్యంత పరిశుద్ధతలోనికి నడిపించుకొని నిత్య జీవమునకు మనము వారసులవ్వనని ఆ మహాదేవుని యొక్క ఆకాంక్ష ఉంటున్నది. ఈ దినమునకై ఆత్మదేవుడు మాట్లాడుతున్న సత్యము, శిష్యులైనటువంటి వారు ఆత్మవశ్యులై పరిశుద్ధాత్మతో నింపబడి యూదులకు మరియు అక్కడ ఉన్నటువంటి అనేక భాషలు మాట్లాడుతున్న వారికి యేసు క్రీస్తు ప్రభులు వారు రక్షకుడు అనియు మరియు ఆ యేసు నామములో రక్షణ కలదు అనియు మరియు భూమి మీద ఇవ్వబడిన ఏ నామములో కూడా రక్షణ లేదు అని వారు బోధించడం మొదలుపెట్టారు. మొట్టమొదటి సువార్తిక వారందరూ కూడా ఈ మాటల్ని పరిశుద్ధాత్మతో నింపబడి మహాదేవుని యొక్క శక్తివంతమైన ప్రార్థన ద్వారా వారు నింపబడిన ఆత్మతో అట్టి ఆత్మను వారు పొందుకొని వారు ఈ మాటలను అనగా ఈ బోధను బోధిస్తూ వస్తున్నారు. అప్పటి వరకు మహాదేవుడు భూమి మీద 40 దినములు మహిమ శరీరముతో శిష్యుల మధ్యన ఆయన ఆయా ప్రాంతాల్లో తిరిగారు. ఆ మహిమ శరీరముతోనే ఆయన వారితో అనేకములైనటువంటి సత్యాలు బోధించారు. ఆయన ఆరోహణుడవుతున్న సమయంలో మీరందరూ కూడా యెరూషలేమును వదలక నిలకడగా నిత్యము ప్రార్థించుడి, పరిశుద్ధాత్మ వరమును పొందు వరకు అంటే ఒక వాగ్దానంతో కూడిన మాటని వారికి దేవుడు తెలియజేశారు. జాగ్రత్తగా వినాలి. వారందరూ కూడా శిష్యులైన వారు, వారితో కూడా తల్లి అయిన మరియ కూడా ఉన్నది. ఇక్కడ అనేక మంది ఆ మేడగదిలో ప్రార్థించి పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వారుగా ఉంటున్నారు. ఆ పరిశుద్ధాత్మ శక్తితో వారికి పూర్వము ఉన్నటువంటి స్థితి అంతా మారిపోయింది. పూర్వము ఉన్న జ్ఞానము పోయింది, పూర్వము ఉన్న లోకరీతిగా ఉన్న పరిస్థితులు పోయాయి. పరమను ఉన్నటువంటి దేవుని యొక్క మనస్సును, ఆత్మను, శక్తిని పొందుకొని ధైర్యము తెచ్చుకొని, అది ధైర్యము తెచ్చుకొని వారు సువార్తీకరణ చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ మాటలో వారు కూడా అంటున్నారు, వారికి ఎంత ధైర్యం ఇక్కడ యేసు నామములో సువార్తీకరణ చేస్తున్నారు అనగా ధైర్యం అనే మాట ఎందుకు ఉంటుంది? వాళ్ళ దేవుణ్ణి వాళ్ళకి చెప్తున్నారు, వాళ్ళకి ఎందుకు ధైర్యం ఉండాలి?
ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మతము అనే ఒక మాటని ఈ లోకంలోనికి తీసుకొని వచ్చారు. మతము అనే మాటతో మనుష్యుని యొక్క ఆలోచన చొప్పున వారికి వారుగా ఎన్నుకున్నటువంటి ఒక దైవమునకు సంబంధించిన స్థితి. వారు ఆ ఆలోచనతో ఉండి సత్యమును బోధించినప్పుడు వారిని మరణానికి కూడా గురి చేస్తున్నారు. వారిని లోకరీతిగా దండనకు గురి చేస్తున్నారు. వారిని లోకరీతిగా వారికి ఉన్నటువంటి జీవాన్ని తీసివేసి భయభ్రాంతులను చేస్తున్నారు. అక్కడ ధైర్యము అంటే మరణానికి కూడా వీళ్ళు లెక్క చేయట్లేదు. ఆయన నామాన్ని ఇక్కడ చాటుతున్నారని వారు అనుకున్న మాటల్ని మనం చూస్తున్నాం. అంటూ వారు ఏమంటున్నారంటే, వారిని ఆ నామమును బట్టి మీరు ఏ మాత్రమును ఇక్కడ సువార్తీకరణ చేయకూడదని వార్నింగ్ ఇస్తున్నారు. 18వ వచనములో చూడండి, అప్పుడు వారిని పిలిపించి యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు. అప్పుడు తల్లి ఇక్కడ మనకి ఈ లోకంలో, ఈ భూమి మీద, మనం ఉంటున్న భూమి మీద కనీసం వార్నింగ్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు. వాళ్ళ పెట్టిన యూదులే పిలిపించి వారికి చెప్తున్నారు, ఆ నామమును మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. ఇప్పుడు వారు మనకు తెలియజేసిన సత్యం ఏంటంటే, పేతురు భక్తుడు వారేమో వీళ్ళు సొంత జ్ఞానంతో చెప్తున్నారని వారు అనుకుంటున్నారు. ఈయనేమంటున్నాడంటే, పేతురు భక్తుడు 19వ వచనంలో, అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. అని యొక్క సత్యాన్ని వారికి చెప్తున్నాడు. యేసు నామములో దేవుడు ఉన్నాడు అని చెప్తున్నారు. వారు ఊరుకోవట్లేదు. దేవుడు యేసు నామములో ఉన్నాడని చెప్తున్నారు. ఆయన మాట వినటి కంటే, అంటే వీరితో ఆత్మతో నింపబడిన రోజున చెప్పారనమాట దేవుడు. ఈ దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? దేవుని దృష్టికి న్యాయమా అనగా, మానవులు మాట దేవుని మాటకి వచ్చినప్పుడు, మానవునికి ఈ లోకాన్ని గురించి దేవుడు ఏం చెప్పారు? సాతానుకు సంబంధించిన పుత్రులు అన్నాడు. అప్పుడు ఏమవుతుంది? మనమందరం కూడా దేవుని మాట వినని వారము, దేవుని యొక్క ఆలోచనలో లేని వారము. ఎలాంటి వారము? సాతానుకు సంబంధించిన మనుషులు అయిపోతున్నాం. సాతాను యొక్క క్రియలకు మనము బాధిస్తులం అయిపోతున్నాం ఆయన మాట వినకపోతే. అందుకని వారు అంటున్నారు, న్యాయాన్ని గురించి చెప్పండి అనగా, దేవుడు ఆధిక్యత కలవాడు. ఆయన ఆధిక్యతతోనే మనం ఆయన మాట వినాలి, కానీ మనుషుల మాటలు వినకూడదు. మనుష్యుల యొక్క ఆలోచనలు మనము తీసుకొనకూడదు. అందుకనే వాక్యమును బోధించే దైవజనుడు కూడా మనుష్యుల యొక్క ఆలోచన చొప్పున చెప్పకూడదు. గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఆలోచన ఇస్తారో
ఆ ఆలోచనతోనే మాట్లాడాలి. ఇప్పుడు పేతురు భక్తుడు వాళ్ళు ఆ ఆలోచన ఇంత ముందు లేదు వాళ్ళకి. క్రీస్తు ప్రభులు వారితో తిరిగినప్పుడు ఉందా? లేదు. క్రీస్తు ప్రభులు వారు ఆయన ఎక్కడున్నాడు పేతురుని వెతుకుతూ వాళ్ళ అత్తగారి ఇంట్లో ఉంటాడు, వాళ్ళ ఇంట్లో భోజనాలు బాగా పెడుతుందని అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఏమైంది? వాళ్ళ అత్తగారికి జ్వరం వచ్చి పడుకొని ఉంది, ఈయనేమో లేడు. సో మానవుని యొక్క నైజాన్ని దేవుడు గ్రహించి ఆ రీతిగా దేవాతి దేవుడు పేతురుని ఆ దినాన చేపలు పట్టడానికి వెళ్ళాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అదే పేతురు ఆత్మవశుడైనప్పుడు అతను చేస్తున్నటువంటి క్రియ ఏమిటంటే ధైర్యము తెచ్చుకొని వారు మరణములకు కూడా యోచించక వారు వారితో సువార్తీకరణ చేస్తున్నట్లుగా వాక్యము సెలవిస్తున్నది. ఎవరి మాట వినాలి? మనము సాతానుడి మాటలు వినాలా, దేవుని మాటలు వినాలా? అది ఏది న్యాయం అని చెప్తున్నాడు. మనం కూడా వాక్యాలు వింటున్నప్పుడు ఆత్మతో నింపబడిన ఆలోచనతో వాక్యాన్ని వినాలి. సాతానుకు సంబంధించినటువంటి లోకములో మనము జీవిస్తుండగా మనము దేవుని యొక్క వాక్యానుసారమైన ఆత్మీయ స్థితితో కూడిన జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి. అప్పుడు మనలో ఆత్మ తాకిడి ఉండి ఆత్మదేవుడు మనతో మాట్లాడతారు. ఆ స్థితిలోనికి మనం ఎదగాలి. ఇక్కడ అదే ఆయన మాట్లాడుతున్నాడు. అంటూ మళ్ళీ వాడితో ఒక మాట ప్రశ్న వేస్తున్నాడు, మీరే చెప్పుడి. వీరితోనేమో మీరు మాట్లాడొద్దురంటే ఈయనేమంటున్నాడు తిరిగి, మీరు చెప్పండి, న్యాయం చెప్పండి అంటూ అక్కడ పేతురు భక్తుడు, నేను చేపలు పట్టేవాడిని మీ అందరికి బాగా తెలుసు కాబట్టి నేను చెప్పే మాటలు సత్యమేనండి అని అక్కడ ఏం చెప్తాను, చదువురా 20. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చింది. బస్ కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పక ఊరక ఉండలేము. కాబట్టి వారిలో పేతురు భక్తుడిలో యోహాను భక్తుడిలో వారిలో ఒక నూతనమైన అనుభవంతో కూడిన విశ్వాసులుగా తయారయ్యారు. ఆ దేవుని కొరకు పనిచేసే వ్యక్తులుగా తయారయ్యారు. ఇప్పుడు వారు చెప్తున్నటువంటి మాటల్లో దేవాతి దేవుని యొక్క ఆత్మీయతో కూడిన స్థితిని తెలియచేస్తుండగా ఆ మహాదేవుని యొక్క ఆశ్చర్యకరమైన స్థితిని మనం చూస్తుండగా హోష భక్తుడు ప్రవక్తగా ఒక మాటని మనకు తెలియజేస్తున్నాడు. 13వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినప్పుడు ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినది మొదలుకుని యెహోవా నాకు నేనే మీ దేవుడను, నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు, నేను తప్ప రక్షకుడును లేడు. ఇక్కడ ఏం చెప్తున్నారు? పాత నిబంధనలో కూడా భక్తులకి చెప్పాడు కదా దేవుడు. అయినా వీళ్ళకి ఆ గ్రంథంలో ఉన్న సత్యాలను గ్రహించలేకుండా ఆయన ప్రియ కుమారుడు అంటున్నాడు కదా, ఆయనే యేసు, ఆయనే దేవుడు, ఆయనే పరిశుద్ధాత్ముడు, త్రిత్వమైన దేవుడు అని చెప్పారు కదా. ఆయన అన్న మాట స్వయంగా దేవుడు చెప్పిన మాట. అది మనలో ఒక పర్యాయం ఆ మాట చదువురండి. మీరు ఐగుప్తు దేశంలో నుంచి వచ్చినది మొదలుకొని యెహోవా నాకు నేనే మీ దేవుడను, యెహోవా నాకు నేనే నీకు దేవుడను, నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు, నేను తప్ప రక్షకుడును లేడు. రక్షకుడు అయిన యెహోవా అనే పదాన్ని మీకు అనేకసార్లు చెప్పాను. త్రిత్వమైన దేవుడు ఆయనలో దాగి ఉన్నాడు. యెహోవాలో త్రిత్వమైన దేవుడు దాగి ఉన్నాడు. అనగా క్రీస్తు ప్రభుల వారు కూడా ఉన్నారని గ్రహించాలి. ఆ కీర్తనకారుడు మరి యొక్క సత్యాన్ని చెప్తున్నాడు. చూడండి, 68వ అధ్యాయం 19వ వచనమును మనము చదువుకుంటూ వస్తున్నాం. 68:19. ప్రభువుని స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు.
దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. నెక్స్ట్, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించిన ప్రభు అయిన యెహోవా వశము. దావీదు భక్తుడు ఆత్మవశుడై ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అనగా పాత నిబంధన భక్తులందరికీ తెలుసు. అయితే వారు ఈ నామము యేసు నామముని ఆ గ్రంథంలో ఉన్న ఆత్మీయ సత్యాలను ఎరగలేకపోయారు. ఆత్మీయ సత్యాన్ని ఎరుగక ఉన్నారని ఆ దేవుడు భూలోకానికి వచ్చారు. ఆ దేవుడు భూలోకానికి వచ్చి స్వయాన ఆయనే బోధించి, స్వయాన ఆయనే మరణించి, స్వయాన ఆయనే పునరుత్థానుడై, స్వయాన ఆయనే మనకు రక్షణ కలుగజేసే మార్గస్థుడయ్యాడు. ఆ దేవుని యొక్క ఆత్మీయతో కూడిన స్థితిని గ్రహించలేని యూదులకు వారు బోధిస్తున్న స్థితిలో మనకుని తెలియజేస్తున్నారు. రక్షణ ఆ దేవుని యందే మనం ఏ దేవునైతే ఆరాధిస్తున్నామో ఆ 20వ వచనంలో ఏమన్నాడు తల్లి? మరణము గురించి మాట్లాడుతున్నాడు అక్కడ 68:20లో. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడనై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము, ఆయన వశములోనే ఉంది. కాబట్టి ఈ భక్తుడు ఆ మాటని మనకు తెలియజేస్తూ ఆయనలోనే రక్షణ ఉన్నది. ఆయన పూర్ణ ఏమంటాడు? దాన్ని ఏమన్నాడు? పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. పూర్ణ రక్షణ. లోకములో మనకి భూమి మీద రక్షణ ఉండొచ్చు, కానీ ఈ ఆత్మకు రక్షణ అనేది పూర్ణం, సంపూర్ణతకు కారకుడు. ఇప్పుడు అనేకమైన దేవుళ్ళు అని అంటారు కదా, సాతానుడికి ఎంతవరకు పవరు? మైటీ. కాబట్టి దేవుని వలనైనా ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందురు గాక. వారు దాని విందురు. పౌలు ఇక్కడ మాట. కాబట్టి దేవుని వలనైనా ఈ రక్షణ, పూర్ణ రక్షణ ఉందన్నాడు కదా. ఈ రక్షణ మనకి దేవుడు లేడు లోకంలో. ఎవరో దేవుడిని ఆరాధించామంటే మన సాధారణ సంబంధించినటువంటి వారు. ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే దేవుని వలనైన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందురు గాక. అంతే. మనకి ఇప్పుడు మనం అందరం ఏమనుకోవాలి? ఈ మాటని మనం ఏం తీసుకోవాలి? మనం ఎలా కాంప్రమైజ్ గా తీసుకోవాలి? మన దగ్గరికి దేవుడు పంపాడట. పంపిన విషయాన్ని మనం ఏం చేయాలంటే తెలుసుకోవాలట. మనందరం బాప్టిజం తీసుకుంటే ఆ భాస్కర్ ఇచ్చాడు. దానికంటే ముందుగా మనం గ్రహించాల్సింది ఏంటంటే ఇది దేవుడు నిన్ను ఎన్నిక చేసుకున్నాడు. ఎన్నిక చేసుకుని ఆ రక్షణ ఇచ్చారు. మన ఇంట్లో నాన్న వాళ్ళు ఏమొచ్చేమో, కానీ నువ్వు బాప్తిసం తీసుకుంటే నీకు రక్షణ ఉందా? కాబట్టి ఇక్కడ దేవుడు నిన్ను ఎన్నిక చేసుకున్నాడు. ఆ ఎన్నికలో భాగమే మహాదేవుడు నీకు అత్యంత సమీపస్తుడయ్యాడు. అక్కడే ఆయన అంటున్నాడు, వారు దాని విందురు. ఏంటంట? మనకి దేవుడు ఇచ్చినటువంటి రక్షణ గురించి చెప్తూ ఇప్పుడు వాక్యము చెప్తుంటే ఆ వాక్యాన్ని విని తమకు తాముగా దాన్ని సొంతం చేసుకుంటారు. మనందరం అట్లాంటి వాళ్ళమే. ఇప్పుడు మనము ఆ వాక్యంలో విని సత్యాన్ని విని మనం ఎక్కడ చూడ కింద బోటం లేదు రాశాడు. కొన్ని ప్రాచీన ప్రతులలో అతని సంగతులు చెప్పిన తర్వాత యూదులు తమలో తాము చాలా తర్కించుకుని వెళ్ళిపోయేది అని 29వ వచనము కూర్చబడి ఉన్నది. మహాదేవుని యొక్క ఆత్మీయతలో కూడా
ఆ భావన కలగాలి. వాక్యం విన్నప్పుడు పక్కన ఏదో సువార్త చెబుతున్నారు, మన వాళ్ళ భాషలో, మన వాళ్ళ లాంగ్వేజ్ లో మతం మార్పిడి వాళ్ళు వచ్చారు. ఈ మహాదేవుడు ఈ రక్షణను గురించి ఈ అపొస్తలుల కార్యం చివరి అధ్యాయంలో చివరి మాటల్లో చెప్తూ 30వ వచనములో పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చు వారందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు ప్రభు అయిన యేసు క్రీస్తును గురించిన సంగతులు బోధించుచూ ఉండెను. ఇక్కడ పౌలు వచ్చాడు దానిలోకి. ఇక్కడ పౌలు భక్తుడు తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చు వారిని అందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుతూ ప్రభువైన యేసు క్రీస్తుని గురించిన సంగతులు బోధించు. మహాదేవుడు పెట్టలా మరి దీంట్లో పెట్టవా? ఎందుకు దేవుడు ఆ మాట మాట్లాడు, అద్దె ఇంట అనే మాట? అతను వేరుగా ఉంటున్నాడు. మరలా ఏమంటున్నాడు మా గ్రంథంలో? ఆయన గుడారములు కుట్టి తను సంపాదించి తను సొంతంగా ఒకరి మీద ఆధారపడలేదట. అందుకు ఆ విషయాలు రాస్తున్నాడు ఇక్కడ. అనగా స్వార్థీకరణలో మన వారు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతిదీ భారంగా పెడుతున్నారు. ప్రతిదీ భారం పెట్టకూడదు. ఆ రీతిగా పౌలు భక్తుడు ఆ స్వార్థీకరణ చాటిన వాడిగా ఉంటున్నాడని మనం గ్రహించబడ్డాం. వారు అందులో రక్షణను గురించి ఆయన మాట్లాడు. యెషయా భక్తుడు కూడా ఒక సత్యాన్ని చెప్తూ వస్తున్నారు. ఏంటంటే 49:5 వచనాన్ని ఒకసారి చదువుతాం. యెహోవా దృష్టికి నేను గనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను. కాగా తనకు సేవకుడునై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భము పుట్టించిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లు ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడివై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నేను కలుగు చేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. మనం అందరం కూడా గమనించాల్సింది ఏంటంటే దేవుని మైండ్ సెట్ అలాంటిది. మనకు చేతైనంత వరకు రక్షణ అన్ని జనులకు ఇవ్వటానికి ప్రయత్నం చేయాలి. ఆయనను అనాది సంకల్పంలో ఎన్నిక చేసుకున్నారని వాక్యం చెప్తున్నారు. కాబట్టి ఆత్మీయంతో కూడిన మనము ఆ రక్షణ ఆనందాన్ని మనము అనుభవించడం మాత్రమే కాదు, కానీ ఎదుటి వారికి, ప్రక్క వారికి ఆ రక్షణ స్వార్థను మనము చాటాలని మహాదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ఆ రీతిగా ఆ దినములలో పేతురు భక్తుడు చేసినటువంటి సువార్థీకరణలో భాగమే మనం యేసు నామములో రక్షణ అనే మాటని మనం ధ్యానిస్తున్నప్పుడు అదే రక్షణ కొరకు పేతురు భక్తుడు ఒక కుటుంబాన్ని గురించి తెలియజేస్తూ పేతురు భక్తుడు తెలియజేసిన మాటని 1 పేతురు 3వ అధ్యాయములో ఉన్న ఈ సత్యాన్ని ఒకసారి చదువుదాం. 1 పేతురు 3వ అధ్యాయంలో ఉన్న 20వ వచనాన్ని 19వ వచనాన్ని చదువు. కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ రూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఎవరు ఇప్పుడు సువార్త చెప్పింది? అక్కడ నోవహు కుటుంబం చెప్పిందా?
దేవుడే స్వయాన వెళ్ళి లోకమంతా చెప్పారట ఆత్మరూపంలో. ఎంతమంది రక్షించబడ్డారు? ఈ సున్నితమైన మాటలు మీరు గమనించాలి. ఎందుకు పేతురు భక్తుడు ఇది రాశాడంటే ఆత్మవశుడై. పేతురు అద్భుతమైన పత్రికలు 2 రాశాడు. అందులో ప్రతిదీ కూడా ఆత్మీయ సత్యాన్ని దాచి ఉంచబడి ఉన్నదని ఈ మాట ద్వారా మనం చూస్తాం. రక్షణ నీటి ద్వారా పొందిరి. ఆ దినముననే ఆత్మదేవుడు నీటి రక్షణను గురించి, నీటి బాప్తిస్మ గురించి ఆ కుటుంబం ద్వారా మనకు తెలియచేశాడు. ఆత్మవశుడై అందులో దాగి ఉన్న మర్మాన్ని, ఆ రక్షణ మర్మాన్ని తెలియచేశాడు. అక్కడ ఆత్మలు రక్షణ అనే మాట అన్నమాట. ఇక్కడ శారీరరీత్యా అందరూ మరణించారు కదా, వీరిప్పుడు శారీరరీత్యా మరణించలేదు, ఆత్మరీత్యా కూడా మరణించలేదు వీరు. కాబట్టి వారి ఆత్మీయతలో బలపరచబడిన 8 మందిని దేవుడు పేతురు భక్తుల ద్వారా మరలా మనకి పరిచయం చేస్తూ ఆ బాప్తిస్మ గురించి కూడా తెలియజేస్తారు. తర్వాత మాట చదువు. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అక్కడ ఇప్పుడు మనం తీసుకున్న బాప్తిస్మ ఏదైతే ఉన్నదో సేమ్ దేవుడు నీతో మాట్లాడినట్లుగానే ఇవాళ నువ్వు బాప్తిస్మ తీసుకుంటున్నావు. ఆ భావనను మనం గుర్తుపెట్టుకోవాలి. ఊరినే మనం అక్కడికి వెళ్ళాం బాప్తిస్మ తీసుకుందాం అయిపోయింది నాది కాదు. ఇందులో దాగి ఉన్న ఆత్మీయ సత్యాన్ని దేవుడు నీ పక్షంగా చేసిన క్రియను నువ్వు గుర్తించుకోవాలి. నెక్స్ట్ వర్డ్ చదువు. అదేమనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు కానీ యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చి ప్రత్యుత్తరమే. నిర్మలమైన మనస్సాక్షి ప్రత్యుత్తరమే. ఆ బాప్తిస్మం ద్వారా నీకు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు దేవుడు. అనగా ప్రశ్నకు సమాధానం ఇస్తున్నారు. ఏమని సమాధానం ఇస్తున్నాడంటే నిర్మలమైన మనస్సాక్షి. అనగా నీ మనస్సాక్షిని ఏం చేశారు ఆయన రక్తముతో శుద్ధీకరించాడు. ఎబ్రీ పత్రికలు రాస్తాడు కదా, మన మనస్సాక్షిని 9వ అధ్యాయంలో మనస్సాక్షిని శుద్ధీకరించి ఆయన ఏం చేశాడంటే పవిత్రపరిచాడు మనల్ని. ఆ పవిత్రపరిచినటువంటి మనం గ్రహించవలసింది ఏంటంటే చూడండి, అక్కడ 14వ వచనాన్ని మనం చదువుతాం. 9లో నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషులుగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అది మన మనస్సాక్షిని శుద్ధీకరించవలసిన ఆవశ్యకత ఏర్పడింది. అక్కడ నిర్మలమైన మనస్సాక్షికి ప్రత్యుత్తరం ఇస్తున్నాడు మనకి. బాప్తిస్మము ద్వారా ఆయన ప్రోక్షించిన రక్తము ద్వారా మనము ఏ రీతిగా బయటకు వస్తున్నామంటే నీళ్ళలో నుంచి ఇప్పుడు ఆయన రక్తములో నుంచి మనము బయటకు వచ్చి మన మనస్సాక్షిని శుద్ధీకరింప చేస్తున్నాం. అనగా ఆయన నీ కొరకు ప్రోక్షించిన రక్తము నేను ఈ మనస్సాక్షిని శుద్ధీకరించేస్తాను. తల కూడా ముంచుతావా నీళ్ళలో? మనస్సాక్షిని శుద్ధీకరింపజేసే స్థితి. కాబట్టి ఇన్ని ఆత్మీయ సత్యములు గోప్యముగా దాచి ఉంచబడ్డాయి. వాటిని అపొస్తలుల కార్యములోనే మనం చూస్తాం. ఆ దేవాతి దేవుడు ఆ పత్రికలో రాసినటువంటి మాటను మనం గుర్తించుకుంటున్నాం. ఇక్కడ ఆత్మదేవుడు మాట్లాడుతున్నటువంటి సంపూర్తి రక్షణ మనస్సాక్షికి ఇచ్చాడు. శాపగ్రస్తమైన స్థితి నుంచి మనలో విడుదల చేశాడు. ఈ మాటను ఒకసారి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుంటూ నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ
చేయుడి అలాగున చేయుడి చేయుడి. మనము విశ్వాసులం అయినప్పటికంటే ఇప్పుడు ఆ. రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. అంత ముందు మాట్లాడుతున్నారు. మనము విశ్వాసులం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. నీవు విశ్వాసం ఉంటేనే కాదు, రక్షణ సమీపం అనే బాప్తిస్మ లేకపోతే నువ్వు విశ్వసించే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఏ యేసుక్రీస్తు దేవుడే అంటారు, కానీ బాప్తిస్మ తీసుకోండి అంటే ఏమంటారు? ఇప్పుడు ఎలా కాదులే, వాళ్ళకి మాట రాస్తున్నాడు దేవుడు. అసలు ప్రతి విషయంలో దేవుడు ఆత్మీయ సత్యములను మాట్లాడుతున్నారు. మానవుని యొక్క మైండ్ సెట్ గురించి మాట్లాడతారు. విశ్వాసులమైనప్పటి నుండి కంటే తర్వాతే కదా వాళ్ళు రక్షణలోకి వచ్చేది. అప్పుడు దేవుడికి అత్యంత సమీపస్తులం అవుతాం. మన మనస్సాక్షి, ఆ నిర్మలమైన మనస్సాక్షి, ఆ మనస్సాక్షి నిర్మలమైనప్పుడు ఏమవుతుంది? దేవునికి అత్యంత ఇష్టలుగా మారిపోతా ఉంటాం. ఆ స్థితిలోనికి మనం ఎదగాలి. ఆ రక్షణ అనేది యేసునామములో ఉండగా మనం ఏం చేయాలి అంటే, మన యొక్క జీవన క్రమంలో మనకున్నటువంటి ఆత్మీయ స్థితిని ఈ రీతిగా గ్రహించాలి. చూడండి, ఆత్మదేవుడు మాట్లాడుతున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుంటున్నాం. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అటు క్రియలు చేయువారు రహస్యమంది జరిగించు పనులను గూర్చి మాట్లాడుట అయినను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరిచినది ఏదో అది వెలుగే కదా, అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. అది క్రీస్తు. మనం ఇప్పుడు రక్షణ అనగానే, యేసునామములో రక్షణ అనగానే ఎక్కడి నుంచి మనం లెగుస్తున్నాం? ఒక మృతుల గుంపుల నుంచి మనం లేపబడుతున్నాం. అనగా మృతుడు అంటే ఆ నరక ప్రాప్తమయ్యేవాడే మృతుడు. దాంట్లోంచి ఏమంటాడు ఈయన భక్తుడైన పౌలు? లెమ్మో. ఎవరికి ఇది రాస్తుంది ఆయన? రోమన్స్ కి రాస్తున్నాడు, రోమీలకు రాస్తున్నాడు. ఇవాళ రోమా ఏది? అంతకు ముందేమో అన్య దేవతలను ఆరాధించే రోమ్. ఇప్పుడేమో క్రైస్తవ లోకంగా మారినటువంటి రోమ్. ఆ వాటికన్ సిటీ అని ఉంటుంది అక్కడ. ఆ వాటికన్ సిటీలో మరి ఇండియనైజ్డ్ టెంపుల్స్ ఉన్నాయో లేవో, కానీ కొన్ని మైళ్ళ వైశాల్యములోనే పోపాల్ గారు అక్కడే ఉంటాడు. మహాదేవుని యొక్క ఆత్మీయతో కూడిన భక్తుల యొక్క సమాధులు అక్కడే ఉంటాయి. ఆ మీటింగ్ పెట్టడానికి కొన్ని కిలోమీటర్స్ సిమెంట్ చేసి ఉంది, పెద్ద గ్రౌండ్. ఇవాళ ఈ మాటలు భక్తుడు మా రోమన్స్ మాట్లాడుతున్న మాటలు చివరి మాట ఏంటది? అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఆ రోమా అంతా ఇప్పుడు రోమన్లంతా కూడా క్రీస్తు వారి వెలుగుతో ప్రకాశింపబడుతున్నారు. 1వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రాలుడై ఉన్నాడు. ఆమేన్. ఒక సత్యాన్ని చెబుతున్నాడు. 16వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నా. 1వ అధ్యాయం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికిని గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగచేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఈ రక్షణకు సువార్తీకరణ అనేది దేవుని శక్తి.
అనగా మనము ఆ రక్షణ పొందాం. ఆ రక్షణ పొందినప్పుడు మనలోకి ఇంకేం కావాలి? దేవుని శక్తి రావాలి. దేవుని శక్తి రావాలంటే ఏం చేయాలి? సువార్త వినాలి, మంచి వార్త వినాలి. అనగా మన మనస్సాక్షి శుద్ధీకరించాడు కాబట్టి, ఈ లోకరీతిగా మనము జీవించకూడదు కాబట్టి, ఆయన యొక్క వాక్యములో ఉన్న సత్యములను గ్రహించటే సువార్తని మనం గ్రహించాలి. ఆయన గ్రీసు దేశస్తునికి కూడా అనే మాటను మాట్లాడుతున్నారు. చూడండి, యూదుడే కాదు మనకి కూడా. గ్రీసు దేశస్తుడని ఎక్కడ ఉంటుంది అక్కడ అందరూ మనల్ని పెట్టుకోండి, ఆ నీళ్ళందరూ దాని కిందకే వస్తారు. మరలా మహాదేవుడు ఎందుకు ఈ రీతిగా మనల్ని చెప్తున్నాడంటే 2 తెస్సలోనిక 2వ అధ్యాయం 13వ వచనములో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. 2 తెస్సలోనిక 2:13. సత్యమును నమ్మట వల్లను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను కనుక చెల్లింప బద్దులు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, సువార్తీకరణ చేసేవారు వీరి వల్లే మాట్లాడాలి. దేవుడు ఆది నుండి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడనే భావన మనలో కలిగినప్పుడు, ఆ ఆది నుండి మనల్ని ప్రథమ ఫలముగానే చేసుకున్నాడట. ఆ సువార్తీకరణ చేసేటప్పుడు మనం ఒక మాట చెప్పాలి వాళ్ళకి, రక్షకుడు యేసుక్రీస్తు రక్షకుడు అంగీకరించు. గిడియన్స్ దాంట్లో హగైలో సహోదరులారా, అది ఆయనతో వాళ్ళ బంధువుతో ఆ మాట అంటే ఎలాగుండేది? దేవుడు నిన్ను ప్రేమించాడు అనే మాటని మనం ముందు చెప్తే ఎలాగుంటది? లేదా నువ్వు ఎప్పుడే నరకానికి వెళ్తా. నెక్స్ట్ మాట ఏమన్నాడు? ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను, ఆత్మ మిమ్మలను పరిశుద్ధపరచబడుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను, సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకునేను కనుక. అది ఆది నుంచి కూడా ఉన్నాం. ఈ 3 మాటలు గుర్తించుకోవాలి. సత్యమును నమ్మాలి. కాబట్టి అప్పుడు వాళ్ళకు ఒక ప్రశ్న ఏదైతుంది, ఏంటి సత్యం అంటే ఏంటి అనే ఒక ప్రశ్న ఏర్పడుతుంది. సత్యాన్ని గురించి మనము బోధించాలి. మనకున్న పరిస్థితుల్లో మనం ఎక్కడున్నామా, అసత్యంలో ఉన్నావా, సత్యంలో ఉన్నావా అని బోధించాలి. అంతేకాని ఎమ్మటే యేసు నమ్మకపోతే నీకు నరకం అంటే ఏమంటారు? గోమకేసుకుంటారు. అది స్వయాన మన జ్ఞానం ఉండి కూడా జ్ఞానం వీళ్ళందుకనే ఈ పత్రికలు రాయడానికి కారణం అదే. అందరూ చాలాసార్లు చెప్పారు, పత్రికలు బైబిల్ గ్రంథంలో పెట్టాలా కూడదా అని 10 సంవత్సరాల ఉపవాస కూడికలు ఉన్నారంట భక్తులు. 10 సంవత్సరాలకు దేవుడు వాళ్ళకి ఆత్మతో నింపబడినటువంటి ఆశ్చర్యకరమైన మాటను చెప్పి అప్పుడు ఈ బైబిల్లోకి తీసుకొచ్చారంట పత్రికలు. ఈ పత్రికలే కనుక లేకపోతే రోజు తనులు తినేవాళ్ళే సువార్తలు. ఒక కామెంటరీ లాగా ఈ గ్రంథంలో సత్యాలు రాశారు. పౌలు భక్తుడైతే చెప్పడానికి వీలేదు. ఆ గ్రంథానికి విపులీకరణ ఇస్తాడు, కామెంటరీ ఇస్తాడు. ఆ గ్రంథంలో ఉన్న మాటలని తెలియచేసి మనలందరినీ సత్యం వినడానికి వీలైనటువంటి మాటలతో మనల్ని స్థిరపరుస్తాడు. అందుకనే ఇంతకు చదివి అద్దె ఇంటిలో ఉండి, అది రాయిపోతే ఏదక్కడ ఆయన ఎక్కడి నుంచో యూదుడిగా ఉండొచ్చాడు. యూదులందరూ కూడాను స్వయంగా వారికి వారే ఆధారపడి జీవిస్తారు. వాళ్ళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇజ్రాయెల్ కూడా మన భక్తుడైన పౌలు వలె గుడారాలు కొడతాడు, లేకపోతే మేకలు కొడతాడు, లేకపోతే ఊర్లో ఊడుస్తాడు. కానీ ఒకరి క్రింద మాత్రం పనిచేయరాడు. అది యూదులకు ఉండాలి. అందుకని వాళ్ళ పనిని తల్లులు గర్భంలో శిశువు పడ్డ దగ్గర నుంచి ఏం చేస్తుందంటే, మన దేశంలో అయితే జిలేబీ కావాలంటారు, లేకపోతే అది కావాలి ఇది కావాలి తెచ్చి పెట్టమంటారు. వాళ్ళు అలా తల్లులు.
క్రిటికల్ మ్యాథమెటిక్స్ నేర్చుకుంటారంట. క్రిటికల్ మ్యాథమెటిక్స్, క్రిటికల్ సైన్స్, క్రిటికల్ ఇంగ్లీష్ నేర్చుకొని బిడ్డకి జ్ఞానాన్ని ఇస్తారంట. వాళ్ళ తల్లులు కొని ప్రపంచాన్ని వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి బడికి పంపటమే కాదు కానీ ప్రక్కన వృత్తి కూడా నేర్పుతారట. ఆ వృత్తిలోనే వాళ్ళు అభివృద్ధి చెందుతారు. ఆ వృత్తిలోనే ఒకరి కింద పనిచేసే వారిగా ఉండరు. సేవకుడిగా ఉండటం అనేది యూదుడు చెయ్యడట. అది ఆ గ్రంథంలో లిఖించబడినటువంటి సత్యాలు ఆ రీతిగా ఉంటాయి. ఆత్మదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడిన మనము ఏ రీతిగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 5:11. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాట్లాడుటే అయినను అవమానకరమై ఉన్నది. అసలు మాట్లాడకూడదు కూడా, అలా టాపిక్కే రాకూడదు. మన విశ్వాసం లేదు మన. దాన్ని ఏమన్నాడు? అంధకార సంబంధమైన 6:11 ఏమని రాశాడు తండ్రి? నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. 13:6. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. కాబట్టి ఆ క్రియల్లోనికి రక్షణ కొరకు ఎన్ని ఆశీర్వాదకరమైన స్థితిలో మనం ఎరగాలి. మనం రక్షించబడటం ఒక వంతు అయితే, అందులో దాగి ఉన్న దేవుని మనోగతాన్ని మనం తెలుసుకోవాలి. మరి యొక్క సత్యాన్ని కూడా మనం చదువుకుంటూ వస్తున్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతాం. 3:10. కొలస్సీయులకు రాసిన పత్రిక. ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనబడి ఉన్నారు. అది రక్షణకి మనకి ఇచ్చినటువంటి యోగికరమైన స్థితి ఏంటంటే, సృష్టించిన వాని పోలిక చొప్పున. ఈ భావాల్ని మనము మన స్థితిలో స్థిరపరచుకోవాలి వ్యక్తిగతంగా. అప్పుడే మనం రక్షించబడ్డవాడు. లేకపోతే మనకున్న ఇక్కడున్న భాషలో క్రిస్టియన్స్ అయ్యామని అట్టాడు. ఈ భావాలు లేకుండా మనం ఆ పదమే వాడకూడదు. ఆ రీతిగా నీకు ఇచ్చిన యోగ్యత అది రక్షణ. ఆ స్థితిని నువ్వు పొందాలని 6వ అధ్యాయం 1 కొరింథీ 11లో కూడా సత్యాన్ని చదువుతాం. హల్లెలూయా, హల్లెలూయా. మీలో కొందరు అట్టి వారే ఉండేది గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. నీతిమంతులుగా ఈ రక్షణ అనగానే మనకు ఒక క్యారెక్టర్ ఇచ్చేసాడు దేవుడు. నీతిమంతులు అయిపోయాం మనం, దేవునికి ఇష్టలుగా అయిపోయాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.